2026లో 12% ఐటీ జాబ్స్ ఆల్రెడీ పోయాయి. నెక్స్ట్ అది మీ జాబ్ అవ్వచ్చు. మీరు బీటెక్ చేస్తున్నారా లేక సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది సింపుల్ టెక్నాలజీ అప్డేట్ కాదు, కెరియర్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది. మనం ఇప్పటి వరకు ఏఐ అంటే చాట్ జీపీటీ అనుకున్నాం, అది ఆన్సర్స్ ఇస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు గేమ్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఏజెంటిక్ ఏఐ వచ్చింది. ఇది ఆన్సర్స్ ఇవ్వడం మాత్రమే కాదు, డైరెక్ట్గా పని చేసి పెడుతుంది. కోడింగ్ నుండి క్లయింట్ డీల్స్ వరకు, వెబ్సైట్ బిల్డ్ చేయడం నుండి ఈమెయిల్స్ పంపడం వరకు, కస్టమర్ సపోర్ట్ నుండి ఫుల్ ఆటోమేషన్ వరకు ఆల్మోస్ట్ అన్ని పనులు ఏఐ చేస్తుంది. ఇమాజిన్ చేయండి, ముందు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడానికి టీమ్కి 2 to 3 days పట్టేది. ఇప్పుడు ఏఐ టూల్స్తో 10 to 15 minutesలో వెబ్సైట్ బిల్డ్ చేయడం కంప్లీట్ అవుతుంది. అందుకే కంపెనీస్ ఇప్పుడు హ్యూమన్స్ కన్నా ఏఐ ఏజెంట్స్ని ప్రిఫర్ చేస్తున్నాయి. ఎందుకంటే కంపెనీస్కి ఫైనల్గా ఇంపార్టెంట్ ఏంటి? స్పీడ్, ఆటోమేషన్, ప్రాఫిట్. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో 12% లో లెవెల్ ఐటీ జాబ్స్ ఆల్రెడీ ఇంపాక్ట్ అయ్యాయి, ఎస్పెషలీ హైదరాబాద్, బెంగళూరు లాంటి ఐటీ సిటీస్లో. ఫ్రెషర్స్కి కాల్స్ తగ్గడంకి కూడా మెయిన్ రీజన్ ఇదే. చాలామంది ఇప్పుడు సేమ్ కంప్లైంట్ చెప్తున్నారు, మాకు స్కిల్స్ ఉన్నాయి కానీ కాల్స్ రావటం లేదు అని. రీజన్ సింపుల్, కంపెనీస్ ఇప్పుడు 1 employeeతో కాదు, 1 employee ప్లస్ ఏఐతో వర్క్ కంప్లీట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక క్లారిటీ ఉండాలి, ఏఐ మిమ్మల్ని రిప్లేస్ చేయదు. ఏఐని యూజ్ చేయడం తెలిసిన వాడు మిమ్మల్ని రిప్లేస్ చేస్తాడు. డిఫరెన్స్ ఏంటంటే స్కిల్ కాదు, అడాప్ట్ అవ్వడం. కానీ వెయిట్, ట్విస్ట్ ఉంది. ఏఐకి కూడా ఒక వీక్నెస్ ఉంది, అది కాంటెక్స్ని ఫుల్లీ అర్థం చేసుకోలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యూమన్ సిచ్యువేషన్ని ఫీల్ అవుతాడు, ఎమోషన్ని అర్థం చేసుకుంటాడు. కానీ ఏఐ డేటా బట్టి మాత్రమే రెస్పాండ్ చేస్తుంది. అందుకే హ్యూమన్ థింకింగ్ స్టిల్ పవర్ఫుల్. క్రియేటివిటీ అయినా, డెసిషన్ మేకింగ్ అయినా, రియల్ వరల్డ్ అండర్స్టాండింగ్ అయినా, ఇవి ఇంకా హ్యూమన్ దగ్గరే ఉన్నాయి. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే 3 skills కంపల్సరీ. ఫస్ట్ వన్, వర్క్ ఫ్లో థింకింగ్. ఏఐకి టాస్క్ ఎలా ఇవ్వాలో నేర్చుకోండి. సెకండ్ థింగ్, నో కోడ్ టూల్స్. ఫాస్ట్గా బిల్డ్ చేయడం నేర్చుకోండి. థర్డ్ పాయింట్, ఏఐ మేనేజ్మెంట్. ఏఐని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకోండి. ఫ్యూచర్లో కోడింగ్ రాసేవాడికన్నా ఏఐని మేనేజ్ చేసే వాళ్ళకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం, మనీ. ఏఐ ఆటోమేషన్ ఏజెన్సీస్ ఇప్పుడు 2 lakhs నుంచి 5 lakhs వరకు ఎర్న్ చేస్తున్నాయి. కొన్ని ఫారిన్ క్లయింట్స్కి ఏఐ వర్క్ ఫ్లో సెటప్ చేసి మంత్లీ $dollars ఎర్న్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి తెలుసా? ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మాత్రమే కాదు, స్టూడెంట్స్కి, ఫ్రెషర్స్కి, ఫ్రీలాన్సర్స్కి, కాంటెంట్ క్రియేటర్స్కి కూడా ఒక గోల్డెన్ ఛాన్స్. ఈ ట్రాన్సిషన్ టైంలో ఫాస్ట్గా అడాప్ట్ అయ్యే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ విన్నర్స్ అవుతారు. ఫియర్తో ఉండిపోతే వెనక పడిపోతాం, అప్డేట్ అయితే ముందుకు వెళ్తాం. ఆల్రెడీ చేంజ్ స్టార్ట్ అయింది. క్వశ్చన్ ఏంటంటే మీరు రెడీగా ఉన్నారా అని. నెక్స్ట్ వీడియోలో టాప్ ఏఐ టూల్స్ డీటెయిల్గా చెప్తాను. ఏఐ అని కమెంట్ చేయండి, పార్ట్ 2 ఇమీడియట్గా రిలీజ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నెక్స్ట్ ఎడ్జెక్స్. మీ ఫ్యూచర్ కోసం, మీ కెరియర్ కోసం, మీ నెక్స్ట్ స్టెప్ కోసం. స్టే అహెడ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.